సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు జేఎన్టీ యాక్షన్ కమిటీ స్టేటు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల ఒక బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్న 44 చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్న మోడీ ప్రభుత్వానికి మేము ఒక్కడే తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్న చట్టాలు ఇవి కావు. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్లాడి 44 చట్టాలు సంపాదించుకుంటే ఇలా మీరు అధికారంలోకి వచ్చినాక 4 కోట్లుగా కుదించి ఆ 44 చట్టాలను ఎత్తివేసినటువంటి పరిస్థితి. ఇలా కార్మికులకు పనిచేసే చోట ఇలా నిత్యావసర ధరలకు అనుకూలంగా కార్మికులకు సమాన పనికి సమాన వేతనాల చట్టం, కనీస వేతనాల చట్టాలు, అటువంటి చట్టాలను అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకుంటే ఆ 44 చట్టాలను ఎత్తివేయడం జరిగింది. ప్రధానంగా మేము ఇప్పుడే ఒకటే కోరుతా ఉన్నాం, ఆ 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికుల యొక్క ఆశలు ఇవాళ వాళ్ళ ఒక జీవన ఉపాధి కోల్పోయే పరిస్థితికి ఇలా టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాసి ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి. ఇలా ఆ ఒక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు బెనిఫిట్స్ అందే విధంగా చూడాలి. అదేవిధంగా ఇప్పుడు రైతు నల్ల చట్టాలు సంవత్సరం పాలన కాటు కొట్లాడి వాళ్ళ ఒక నల్ల చట్టాలు రద్దు చేస్తున్నామని ఇప్పుడు 5 సంవత్సరాలుగా కాలయాపన చేసినటువంటి మోడీ ప్రభుత్వం రైతు నల్ల చట్టాలు వెంటనే రద్దు చేసి రైతులకు న్యాయబద్ధమైన ఆలోచన చేయని వేళలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా పెట్రోల్, గ్యాసు, డీజిల్, నిత్యావసర సరుకుల మీద విచ్చలవిడి రేట్లు పెంచి ఇలా కార్మికులకు కూలీ రేట్లు లేక కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానం మానుకొని కార్మిక ఒక 44 చట్టాలను సమాన పనికి సమాన వేతనాల చట్టం, కనీస వేతనాల చట్టం అమలు చేసి కార్మికుల ఒక న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలి. అదేవిధంగా ఇలా ఆవాజీవ పథకం కింద కోట్లాది ఇండ్లు ఇస్తున్నామని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏ ఒక్క ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఇండ్లు నిర్మించక వెమ్లాడ సిరిసిల్ల లాంటి ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేటువంటి పరిస్థితులలో ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మగ్గింది. ప్రధానంగా మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, ఈ ఒక్క మీరు దప్పలు కొట్టుకొని తిరుగుతున్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళ ఇండ్ల స్థలాలకు వాళ్ళకి ఇండ్ల జాగాలు ఉన్నటువంటి వాళ్ళకు 10 లక్షల లోన్లు ఇచ్చి వాళ్ళ ఒక సమస్యలు పరిష్కరించని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ యొక్క జేఎన్టీ యాక్షన్ కమిటీగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.